బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ దాడితో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. స్కెచ్ ఆర్టిస్టులతో ఊహా చిత్రాలను కేంద్ర ప్రభుత్వం గీయించింది. వాటిని రిలీజ్ చేయడం జరిగింది. ఆసిఫ్ సులేమాన్ షా, అబూ తాల్హాగాలను గుర్తించారు. ఊహా చిత్రాలను సెక్యూరిటీ ఏజెన్సీలో విడుదల చేసింది. ఉగ్రదాడి కోసం వినియోగించిన బైకుల్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ బైకుల నంబర్ ప్లేట్లకు సంబంధించి బలగాలు విచారణ చేపట్టాయి. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఖచ్చితంగా దీనికి గట్టి సమాధానం త్వరలోనే ఇవ్వబోతున్నామంటూ ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితుల దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన వివరాల ద్వారంగా ఊహా చిత్రాలను గీయించి కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఆ ఊహా చిత్రాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వాడిన బైక్లు, అలాగే ఎక్కడ తీసుకున్నారు, వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా చొరబడ్డారు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాలను వారి స్వగృహాలకు, సొంత ఊళ్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రుల్ని కాసేపటి క్రితమే పరామర్శించడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి భారీ మూల్యం పాకిస్తాన్ చెల్లించుకోబోతుంది అంటూ కూడా కేంద్రం చెప్పడం జరిగింది. ఇక ఊహా చిత్రాల ద్వారా నిందితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.